బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కరణం ధర్మశ్రీ ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. పదవి లేకపోయినప్పటికీ రెచ్చిపోతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. వాస్తవాలను ప్రచురిస్తే బూతు పురాణం అందుకుంటున్నారు. 5 ఏళ్లలో ఇలాంటి బూతు పురాణాల కారణంగానే నియోజకవర్గ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని టాక్ నడుస్తుంది. ఎవరో ఏదో చేశారు ఎవడు కొంచెం కనుక్కో. ఎవరండి? మన కొడుకు అమెరికాలో ఉన్నాడు సార్. నా కొడుకు రూమ్ లో కూర్చొని చేతి తొక్కలేదు. ఎవడో వేసాడు. ఒకసారి నాకు కావాలి, ఆడి పేరు కావాల్సింది. ఓకే సార్, ఎవడో చెప్తావా? చెప్తానండి. కొంచెం చెప్పమ్మా. ఓకే. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కరణం ధర్మశ్రీ ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఇక ప్రజలు పదవి లేకపోయినా కూడా రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ పై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కరణం ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగానే కనిపిస్తుంది. ఏదైతే చోడవరం నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేనటువంటి ఆయన పైన ప్రైమ్ నైన్ అయితే కొన్ని కథనాలను అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రైమ్ నైన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ నైన్ సిబ్బందిపై భూత పురాణాన్ని అయితే ఆ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ చేసి నేరుగా బెదిరించినటువంటి ఘట్టం కూడా పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ కూడా ప్రైమ్ నైన్ ప్రతి ఒక్క కథనాన్ని, ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి లోపాన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా కూడా ప్రేక్షకులకు అయితే చూపిస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏ నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్ళలో అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఏడాది కాలంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందనే అంశాలపైన అయితే ముఖ్యంగా ప్రైమ్ నైన్ అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజాలను నిర్భయంగా రాసేటటువంటి ప్రైమ్ నైన్ ఉంది. అయితే నిజాలను నిర్భయంగా రాయడంతో పాటు ఎక్కడ కూడా తలొగ్గేది లేదంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రమే కేవలం ఆ ప్రైమ్ నైన్ అయితే గ్రహించింది. ప్రైమ్ నైన్ గ్రహించి ఒక వార్త రూపంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ప్రైమ్ నైన్ ప్రతినిధికి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఫోన్ చేసి భూత పురాణం అందుకున్నాడు. మరోవైపు చూసుకుంటే ఇటు కులం పేరుతో కూడా పూర్తిగా దూషించినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అంతే ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సమయంలో కూడా కరణం ధర్మశ్రీ ఇలాంటి ఘటనలకే పాల్పడ్డాడంటూ ఆ చోడవరం నియోజకవర్గం ప్రజలైతే గతంలోనే మాట్లాడుకున్నటువంటి ఆ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి ఘటనలకు పాల్పడడంతో పాటు కించెత్తు కూడా చోడవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదంటూ కూడా చోడవరం ప్రజలైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే చోడవరం నియోజకవర్గానికి సంబంధించి 5 ఏళ్ల పాటు కూడా ధర్మశ్రీ పాలన సాగించినటువంటి పాలన ఏదైతే ఉందో తన కోసం మాత్రమే కోటరీ నియమించుకున్నాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టలేదంటూ కూడా వారైతే చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి కథనాలన్నింటినీ కూడా తీసుకున్నటువంటి ప్రైమ్ నైన్ పూర్తిగా నిజాలను అయితే నిర్భయంగా రాయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా తల దించే కూడా లేదు, తల ఒగ్గేది కూడా లేదు. ఇటువంటి మరిన్ని కథనాలని రాస్తూ ఉంటుంది అయితే ప్రైమ్ నైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లోపం జరిగినా, ఎవరు తప్పు చేసినా సరే వారిని నిలదీసేటటువంటి ఆ ఫోర్త్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ప్రైమ్ నైన్ కి సంబంధించినటువంటి ఆ ప్రతినిధిని అయితే పూర్తిగా కూడా కరణం ధర్మశ్రీ మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి భూత పురాణం అందుకొని పూర్తిగా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే అక్కడ జరిగినటువంటి లోపాలు ఏమైతే ఉన్నాయో ఆ లోపాలను అయితే ప్రైమ్ నైన్ ఎత్తి చూపించేటటువంటి పరిస్థితి కనిపించింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కూడా చోటు చేసుకోలేదు. ఇలాంటి అంశాలను చర్చిస్తూ అయితే కరణం ధర్మశ్రీకి సంబంధించి అసలు మంత్రి పదవి ఎందుకు రాలేదు అనే విషయం మీద కూడా ప్రైమ్ నైన్ పూర్తిగా కూడా కథనాలు అయితే ఇచ్చింది. అయితే గతంలో కూడా ఆయన చేసినటువంటి ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఘటనల కారణంగానే మంత్రి పదవి కూడా ఇవ్వలేదంటూ కూడా ఆరోపణలు కూడా వినిపించాయి. ఇలాంటి ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కథనాలు చెప్పినటువంటి ప్రైమ్ నైన్ పైన అయితే ఆ కరణం ధర్మశ్రీ భూత పురాణం అందుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు ఎన్ని భూత పురాణాలు అందుకున్నప్పటికీ ఆ ప్రైమ్ నైన్ అయితే ఎక్కడ కూడా వెనుకాడేది లేదు, పూర్తిగా తగ్గేది లేదు. మరిన్ని కథనాలు కూడా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అందించేటటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.